హాయ్ ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రేషన్ షాపులు ఉన్నాయండి. ఈ రేషన్ షాపుల ద్వారా ఇక్కడ రేషన్ కార్డు కలిగిన వినియోగదారులకు అతి తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అయితే ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా బియ్యాన్ని ఈ రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తారు. అయితే ఈ రేషన్ షాపు నిర్వహించే నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ అంటే కమిషన్ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరికొంత ఇస్తుంది. ఈ మొత్తం అమౌంట్ని కార్డుల సంఖ్యను బట్టి ఇక్కడ కమిషన్ అయితే రేషన్ షాపు డీలర్కి ఇస్తారు. అయితే లోక్సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రేషన్ డీలర్లు ఆందోళన చేస్తున్నారు. తమకు ఇచ్చే కమిషన్ సరిపోవడం లేదని, దీన్ని పెంచాలని కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ సమావేశాల్లో కొందరు ప్రతిపక్ష నాయకులు రేషన్ డీలర్లకు సంబంధించి ఇచ్చే మార్జిన్ ని పెంచుతుందా లేదా కేంద్ర ప్రభుత్వం అని అడగడంతో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలను అయితే వెల్లడించిందండి. ఏమని వెల్లడించిందంటే ఆ సమాచారం ఈ విధంగా ఉంది. ప్రజా పంపిణీ PDS కార్యక్రమంలో రేషన్ డీలర్లకు మార్జిన్ పెంచే ఆలోచన కేంద్రం దృష్టిలో లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు లోక్సభలో స్పష్టం చేశారు. అయితే కేంద్రం నిర్ణయించిన మార్జిన్ల కంటే పెంచి ఇచ్చేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని ఈ అంశంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2022 ఏప్రిల్లో సవరించిన ఆహార భద్రతా నియమాలకు మేరకు డీలర్లకు ఒక క్వింటాల్కు ఇచ్చే మార్జిన్ 90 రూపాయలు. జనరల్ కేటగిరీ రాష్ట్రాల్లో ఈ మొత్తాన్ని మరో 21 రూపాయలు ఎక్కువ చేసి కల్పిస్తారు. అదే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో క్వింటాలకు 180 రూపాయలతో పాటు అదనంగా 26 రూపాయలు కల్పిస్తారు. కాగా రేషన్ షాపులకు లైసెన్సులు ఇవ్వడం, వాటి పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలు పూర్తిగా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలపైనే ఉన్నాయని కేంద్రం గుర్తు చేశారు. డీలర్లకు ఇచ్చే వాస్తవ మార్జిన్ కమిషన్ ని నిర్ణయించడంలో కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ రేషన్ డీలర్లకు సంబంధించి ఇచ్చే రాయితీలలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని, అయితే ఇక్కడ రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి ఇచ్చే సబ్సిడీలకు సంబంధించి మాత్రమే ఇస్తామని, రేషన్ డీలర్లను నియమించడం కానీ వాటి నిర్వహణ బాధ్యత కానీ పూర్తిగా రాష్ట్రాలకే ఉందని, వారికి సంబంధించి మార్జిన్ లేదా కమిషన్ పెంచడం అనేది పూర్తిగా రాష్ట్రాల చేతుల్లోనే ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదని ఇక్కడ మంత్రి గారు అయితే స్పష్టం చేశారండి. దీంతో కేంద్ర ప్రభుత్వం పెంచితే కానీ ఇక్కడ రాష్ట్రాల్లో పెంచేందుకు లేదు అంటూ ఆయా రాష్ట్రాలు చేస్తూ ఉన్న అతివాదనను ఇక్కడ లోక్సభలో మంత్రి గారు అయితే తిప్పికొట్టారు. పూర్తిగా రేషన్ షాపులకు సంబంధించి ఇచ్చే కమిషన్ యొక్క బాధ్యత రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలి అనుకుంటే పెంచవచ్చు అని కేంద్రం అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రాల్లో రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇకనైనా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కమిషన్ పెంచుతాయో లేదో ముందు వేచి చూడాలి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.